సో మొత్తంగా చూసుకుంటే పాపం అంటే పాపం మనవాళ్ళు దీన్ని నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. సాయి చంద్ అన్న చరిత్ర ఇటువంటిది. సో ఫోటో గౌరవం ఆయన కనీసం ఆయన మన మధ్య లేడు అన్నది గౌరవార్థం కోసమైనా ఆ ఫోటో అక్కడ ఉండాలి. ఆవిడ తీసుకెళ్తే అదొక గౌరవం ఉండేది. సో అది కూడా లేకుండా ప్రభుత్వం మారంగానే ఇప్పుడు ఇందులో చూపించిన శ్రద్ధ రేపొద్దున ప్రజలకి మంచి చేయడంలో చూపించాలనేది ఆవిడ కోరుకుంటున్నటువంటి అంశం. ఇప్పుడు మనము తెలంగాణ కోసము కొట్లాడిన ప్రతి కుటుంబము కొట్లాడింది ఆ రోజు, ఆలోచించింది కాదనట్లేదు. కానీ దాంట్లో కూడా ఉన్నాయి అమరవీరులు ఉన్నారు. అమరవీరుల గురించి పల్లె పల్లె తిరిగి పాడినోళ్ళ గురించి కావచ్చు. ఈరోజు 1200 మంది అమరవీరుల కుటుంబాలను వెళ్ళి మీ ఇంటికి వచ్చిన పర్సన్స్, మిమ్మల్ని పలకరించిన వాళ్ళు, మీ బిడ్డ గురించి పాడిన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు సాయి చంద్ ఉండా అమ్మ అంటే చెప్తుంది ప్రతి తల్లి. సాయి చంద్ బతికుంటే మీరు వేరు లేరు కదా. అసలు నేను ఆ విషయంలో మాత్రం మామూలుగా హట్ కావట్లేదు. ఇంకా ఈ విషయంలోనే ఇలా స్పందిస్తే అంటే నేను అనట్లేదు, సరే నేను కూడా వ్యవస్థను చూసినా కదా, ప్రతి దానికి పై స్థాయిలో విమర్శిస్తారు కానీ ఇది పై స్థాయి వరకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ నేను దాని గురించి ప్రవర్తించిన వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాను. నేను ప్రభుత్వం గురించి ఇప్పుడే ఈ ఫోటో గురించి నేనేం విమర్శించదలుచుకోలేదు, అలా ప్రవర్తించిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను అంతే. సో అదేంటి పరిస్థితి. గౌరవార్థంగా తను వచ్చి తన ఫోటోలు తను తీసుకెళ్ళడం కోసం అంటే సాయి చంద్ గారు ఉన్నటువంటి తిరిగినటువంటి అంటే ఇక్కడ పరిపాలన చేసినటువంటి ఈ గిడ్డంగుల శాఖకు సంబంధించినటువంటి పరిపాలన చేసినటువంటి ఈ అంశాలన్నింటిలో కూడా చూసిన మనిషిగా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్తో తను నడుచుకున్నటువంటి విధానం దృష్టిలో పెట్టుకుని సాయి చంద్ గారి యొక్క సతీమణి గారు కూడా అద్భుతంగా ఇక్కడ చేశారు. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరితో కూడా చక్కగా మాట్లాడుతూ ఈ ఆఫీస్ ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉంటే కూడా తన అన్ని దగ్గరుండి మొత్తం కూడా దీన్ని డిజైన్ చేయించి ఇప్పుడు కొత్తగా వచ్చే పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా అన్ని సౌకర్యాలు ఇక్కడ చేయడం జరిగింది. సో ఏముంది ఫోటో జస్ట్ ఆయన గుర్తుపెట్టుకోవడం కోసం. సాయి చంద్ అంటే ఓన్లీ ఒక బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించాల్సిన అవసరం లేదు. ఆయన తెలంగాణ గొంతుకై పాడాడు పాటలు. సో ఒక పార్టీలో ఉన్నారు తప్పదు, అలాగంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది సింగర్లు ఉన్నారు. సో ఏదేమైనా ఆయన వచ్చిన దాకా ఉండి ఇంకా 24వ తారీఖు వరకు టైం ఉంది. ఈరోజు తారీఖు ఎంత, మనకి 14వ తారీఖు ఈరోజు, ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల వ్యవధిలోనే తను ఆల్రెడీ నేను వచ్చి నేను గౌరవార్థంగా మిమ్మల్ని అందరూ కలిసి నాకు సంబంధించినటువంటి వస్తువులు నేను పట్టుకెళ్తాను అనుకున్నప్పుడు టైం కూడా ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా తీసేయడం అనేది, ఇక్కడ పెద్ద ఫ్లెక్సీ కూడా ఉండేది, నేను కూడా చాలాసార్లు చూశాను. మనం చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆ ఫ్లెక్సీ చాలా పెద్దగా కనిపించేది. ఎందుకంటే తన భర్త పెద్ద ఫోటోలు ఇక్కడ పెట్టుకుని ఇదే చైర్లో తను పరిపాలన ఈ గిడ్డంగుల శాఖకి సంబంధించినటువంటి అన్ని అధికారాలకు సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడి నుంచి చేశారు రజనీ గారు. ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రభుత్వం ఇట్లా మారంగానే ఇమీడియట్లీ ఈ జీవో రాగానే తీసేశారు. రేపొద్దున ప్రజలకి న్యాయం చేసే విషయంలో కూడా ఇటువంటి చొరవ చూపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో పార్టీలో మారతారా లేదా అని అనేక రకాలైన ఆరోపణలు విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కాలమే నిర్ణయిస్తుందని చెప్పేసి ఆవిడ సమాధానం చెప్పడం జరిగింది. ఓకే, నేను డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉండి నేను ప్రజల పక్షాన కొట్లాడతాం. ప్రతి ప్రభుత్వము ప్రజలు ఎన్నుకున్నదే అయి ఉండొచ్చు, కానీ ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ప్రజల పక్షాన ఉంటారా లేదా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ప్రజల పక్షాన నువ్వు న్యాయం చేయలేని పక్షాన ఖచ్చితంగా మేము కొట్లాడతాం, కొట్లాడకుండా ఉండము. నేను ప్రజల పక్షాలనే కొట్లాడదలుచుకున్నాను. నేను ఖచ్చితంగా ఫైట్ నేను లైఫ్లో మొట్టమొదటి సాయిని పెళ్లి చేసుకున్నప్పుడే నా లైఫ్ ఫైట్ తోటి స్టార్ట్ అయింది. నేను ఫైట్ చెయ్యదలుచుకున్నాను ప్రతి విషయంలో, బ్రతకడం కోసం కాదు. నేను ప్రతి విషయంలో నేను ఈరోజు హర్ట్ అవుతుంది కూడా, మిగతా అన్ని విషయాలు నాకు సంబంధం లేదు. నాకు ఆ ఫోటో తీయడం నాకు చాలా హర్టింగ్గా ఉంది. అది నేను నా చేతులారా తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా, ప్రజల పక్షాన ఉండి ఫైట్ చేస్తా, బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఫైట్ చేస్తాం. సో మీ అండదండలు మీ యొక్క అంటే మీ ప్రేమాండగాలు ప్రజలందరి మీద కూడా ఉండాలని కోరుకుంటుంది. వెళ్ళే క్రమంలో మేడం గౌరవార్థం మిమ్మల్ని కొంచెం అన్నారు, ఎటువంటి గౌరవాలు నాకు వద్దు. నాకు గౌరవం నా భర్త ఫోటో తీసినప్పుడే పోయింది. నేను వాళ్ళకి చెప్పినా నాకు ఎటువంటి గౌరవాలు ఇచ్చి నన్ను బయటికి పంపించాల్సిన అవసరం లేదు. అవమానించారు కదా, ఆ అవమానము ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో కాలమే నిర్ణయిస్తుంది అంతే.